నిన్నటికంటే బెటర్ సండే ఉంటుందా? పర్ఫెక్ట్ ఐపీఎల్ సండే ఉండింది. ఫస్ట్ మ్యాచ్లో ఏమో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ, సెకండ్ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ శర్మ. ఇక దీనికంటే ఏం కావాలి? ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సండే, అమేజింగ్ మ్యాచెస్ చూసాం, దాని గురించి మాట్లాడాలి. అండ్ ఆల్సో ఇవాళ కేకేఆర్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు స్ట్రాంగ్ గుజరాత్ టైటన్స్తో. మరి ఈ మ్యాచ్లో ఏం జరగబోతుంది? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. నిన్నటి నుంచి నాకేంటో సూపర్ పవర్స్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అది ఎందుకో తెలుసా? నిన్న అన్ని ప్రెడిక్షన్స్ కరెక్ట్ అయిపోయినాయి. ఫస్ట్ ఆర్సీబీ గెలుస్తుంది అనుకున్నాం, అది కరెక్ట్ పడింది. ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అనుకున్నాం, అది కరెక్ట్ పడింది. ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్ 2 మ్యాచెస్లో అన్ని కరెక్ట్ పడినాయి. ఒకసారి మీరే వెళ్ళి చూసేయండి, మీకు అర్థమవుతుంది. ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఐ ఫీల్ ఐఎమ్ గోయింగ్ దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ అండ్ నాకు అనిపిస్తుంది కృణాల్ పాండ్యా చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడతాడు. ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ మ్యాచ్ రోహిత్ శర్మ కొడతాడు స్కోర్. జస్ప్రీత్ బూమ్రా విల్ బి ద మ్యాన్ టు గో ఫర్. మంచిగా యార్కర్ చేసి ఇనిషియల్లీ కూడా మంచి వికెట్స్ తీస్తాడని నాకు అనిపిస్తుంది. చూసారు కదా? సో దట్స్ అబౌట్ ఇట్. ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ మీ దగ్గర 8 AM కల్లా ఉండాలంటే ప్రతి ఐపీఎల్ మ్యాచ్ గురించి మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చలో ఆ బటన్ అయితే నొక్కేయండి, ఈ మ్యాచెస్ గురించి మాట్లాడదాం. చలో లెట్స్ గెట్ ఇంటూ ఇట్. ఆర్సీబీ వన్స్ అగైన్ అవే ఫ్రమ్ హోమ్, కన్విన్సింగ్ విక్టరీ, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. టాస్ గెలిచారు, సెకండ్ బ్యాటింగ్ అన్నారు, రైట్ డిసిజన్ ప్రూవ్ అయింది. ఎందుకంటే ఈ వెన్యూలో ఇప్పుడు దాకా ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్నే గెలిచినాయి, కానీ అగేన్స్ట్ ద టైడ్ వెళ్ళారు వాళ్ళు. సెకండ్ బ్యాటింగ్ చేస్తామని చెప్పేసి, ఎందుకు ఆర్సీబీ స్ట్రెంత్ అని చెప్పేసి. అయితే పంజాబ్ బ్యాటింగ్ వచ్చారు, చాలా మంచి స్టార్ట్ వచ్చింది. దెన్ కమ్స్ కృణాల్ పాండ్యా 2 వికెట్లు తీసుకున్నాడు. దెన్ కమ్స్ సుయాష్ శర్మ మళ్ళా ఒకటే ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నాడు. అంత మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ బ్యాటర్స్ క్యాప్టలైజ్ చేసుకోలేపారు. అందరు 20s 30s కొట్టారు. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే అస్సలు బ్రిలియంట్ బౌలింగ్ వేసింది భూవీ ఇంకా హేజల్వుడ్ లాస్ట్లో. అస్సలు ఆ యార్కర్లు వేశారు, అవుట్ స్టాండింగ్, కొట్టలేపారు అక్కడ. యశాంక్ సింగ్ కానీ ఎవ్వరు అసలు బాల్ కిందకి రాలేపారు. చాలా కష్టమైంది ఆ బ్యాటర్స్కి. జనరలీ మనకి పంజాబ్ బ్యాటర్స్ మంచిగా ఆడతారు, లాస్ట్లో కొడతారు రన్స్, కానీ కొట్టలేపారు. దానికి 157కి అయితే రెస్ట్రిక్టర్, విచ్ వాస్ బిలో పార్ స్కోర్. మినిమం 185 190 కొట్టాల్సింది ఆ పిచ్ మీద, అంత మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత. ఎనీవేస్ ఆర్సీబీ బ్యాటింగ్ వచ్చారు. వాహ్, విరాట్ కోహ్లీ వాట్ బ్యాటింగ్, సూపర్. ఫిల్ సాల్ట్ త్వరగా అవుట్ అయిపోయిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ పవర్ ప్లేలో ఫాస్ట్ ఆడాడు మీరు చూస్తే. అండ్ ఇంకొకటి, మనం ప్లే టు వాచ్ అవుట్ విరాట్ కోహ్లీ పడికల్ అనుకున్నాం, పడికల్ కూడా ఈ పిచ్ మీద ఎంత మంచిగా ఆడాడు చూడండి. బ్రిలియంట్ నాక్, అవుట్ స్టాండింగ్. 175 స్ట్రైక్ రేట్తో ఆడాడు. ఇట్లా ఆడటం వల్ల ఏమైందంటే కోహ్లీ మీద ప్రెషర్ తగ్గిపోయింది. మీరు నోటీస్ చేస్తుంటే కోహ్లీ పవర్ ప్లే తర్వాత టార్గెట్ ఎక్కువ లేదు చేసి చేస్తాం. ఏం చేశాడు? గేర్లు చేంజ్ చేసి మెరిట్ ఆఫ్ ద బాల్ ఆడాడు. మెరిట్ అంటే డిఫెన్స్, మెరిట్ ఆఫ్ ద బాల్ అంటే లూజ్ బాల్ బౌండరీ లేకపోతే సింగిల్, సింపుల్ బ్యాటింగ్, నో రిస్క్ ఇన్వాల్వ్. అన్బీటెన్ వచ్చాడు తను కూడా, క్లోజ్ టు 130 స్ట్రైక్ రేట్తో. ఇంకేం కావాలి చెప్పండి? ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చేసింది విరాట్ కోహ్లీకి. విరాట్ కోహ్లీ చేస్ చేస్తున్నప్పుడు తెలుసు ఆర్సీబీ అవుట్ స్టాండింగ్ క్రికెట్ ఆడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పడికల్కి చాలా క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే ఆ రిస్క్ తీసుకొని కొట్టాడు స్ట్రోక్స్. చాహల్ని ఫస్ట్ బాల్ 6 కొట్టాడు రాగా. చూసారా ఆ ఇంటెంట్? ఈసారి ఆర్సీబీ చాలా బాగుంది. అదేంటో అర్థం కావాలి, హోమ్లో గేమ్స్ గెలవట్లే కానీ బయట గెలుస్తున్నారు. ఎనీవేస్ హోమ్లో కూడా ఒకసారి గెలుస్తాం స్టార్ట్ చేసేస్తే నో స్టాపింగ్ ఆర్సీబీ. సూపర్ క్రికెట్ ఆడుతున్నారు. ఎస్పెషలీ విరాట్ కోహ్లీ ఫామ్ చాలా మంచిగా ఉంది. బౌలర్స్ ఎట్లయితే బౌలింగ్ చేస్తారు, సుయాష్ శర్మ ఈజ్ మేకింగ్ ద డిఫరెన్స్ మిడిల్ ఓవర్స్లో. కృణాల్ పాండ్యా మంచిగా చేస్తారు. ఇవాళ క్యాచ్లు అన్ని తీసుకున్నారు, ఫీల్డింగ్ మంచిగా చేశారు. బ్యాటింగ్లో ప్లానింగ్ అంతా నడిచింది. టాస్ అప్పుడు రైట్ డిసిజన్ తీసుకున్నారు, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళ స్ట్రెంత్ కాడారు. ఎవ్రీథింగ్ టువర్డ్స్ ఆర్సీబీ. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, బ్రిలియంట్ ఆడాడు. సో దట్స్ అబౌట్ దిస్ గేమ్. ఇంకా దీనికంటే బెటర్ మ్యాచ్ ఉండదు, అంత మంచిగా ఆడారు ఆర్సీబీ. అది కూడా వెళ్ళి పంజాబ్ హోమ్ గ్రౌండ్లో ఓడించారు. ఇప్పుడు మనం మాట్లాడదాము నైట్ మ్యాచ్, ద ఎల్ క్లాసికో గురించి. ఎల్ క్లాసికో ఈ మ్యాచ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండినాయి. ఎస్పెషలీ ముంబై ఇండియన్స్ సిఎస్కే హోమ్ గ్రౌండ్లో ఓడిపోయిన తర్వాత రివెంజ్ మ్యాచ్ అని మాట్లాడుకున్నాము. క్లినికల్ పర్ఫార్మెన్స్. వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్కి ఎట్లా ఆడాలో తెలుసు. ఫ్లాట్ పిచ్ ఇచ్చారు, బాల్ అసలు టర్న్ అవ్వని పిచ్. దాంతో సిఎస్కే స్పిన్నర్స్ అవుట్ ఆఫ్ ద గేమ్. దాంతోపాటు లక్ ఏంటంటే టాస్ గెలిచారు. సెకండ్ బ్యాటింగ్ స్లైట్లీ గెట్స్ ఈజియర్, ప్లస్ డ్యూ కూడా వస్తుంది గ్రౌండ్లో. ఎవ్రీథింగ్ వర్క్ టువర్డ్ ముంబై ఇండియన్స్. ప్లేయింగ్ 11లో కూడా ఒక స్పిన్నర్ని తక్కువ ఆడిపించి ఫాస్ట్ బౌలర్ని ఆడిపించారు, అది కూడా మంచి వర్కౌట్ అయింది. సిఎస్కే కూడా మంచి ఒక యంగ్స్టర్ నడిపించారు రాహుల్ త్రిపాఠి ప్లేస్లో. ఆయుష్ మాత్రే అని ముంబై ప్లేయర్ అయితే ఈ పిచ్ మీద మంచిగా ఆడుతాడని తనకు ఆపర్చునిటీ వచ్చింది. ఎనీవే సిఎస్కే బ్యాటింగ్ చేశారు, ఇద్దరు ఓపెనర్స్ విఫలమయ్యారు. ఎక్కువ రన్స్ కొట్లే, కొంచెం స్లో ఆడినట్టు అనిపించారు. అక్కడ షేక్ రషీద్ అండ్ రచిన్ రవీంద్ర. ఒక వికెట్ పడిన తర్వాత వచ్చాడు ఆయుష్ మాత్రే. ఏం బ్యాటింగ్ చేశాడు. ఈ మధ్య యంగ్స్టర్స్కి ఏమైంది?
కమెంట్ బిలో హౌ డూ యూ లైక్ దర్ యాటిట్యూడ్. 15 balls 32 కొట్టాడు, భయమే లేదు. అందరు బౌలర్ స్టెప్ అవుట్ అయ్యి మిడ్ ఆఫ్ పై నుంచి ఎట్లయితే కొట్టాడు, బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. అన్ఫార్చునేట్లీ దాని తర్వాత అవుట్ అయ్యాడు, కానీ ఐ లైక్ ద యాటిట్యూడ్. ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ చాలా మంచిగా ఆడాడు. హీస్ జస్ట్ 17 years old. ఈ ఒక రోజు కంటే ముందు చూడండి, మొన్న 14-year-old ఎట్లా బ్యాటింగ్ చేశాడు, ఇక్కడ 17-year-old. ఈ యంగ్స్టర్స్ అవుట్ స్టాండింగ్, టేక్ ఏ బౌ, యాటిట్యూడ్ మారిపోయింది. నాకైతే చాలా నచ్చుతుంది. ఐపీఎల్లో కొత్త కొత్త డైమెన్షన్ని చూస్తున్నాం. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ బ్రైట్ ఇన్ క్రికెట్, దీంట్లో అయితే డౌటే లేదు. ఓకే, ఎనీవేస్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. పవర్ ప్లేలో మంచిగా స్టార్ట్ వచ్చేసింది తను వచ్చి. ఆయుష్ మాత్రం ఎట్లయితే బ్యాటింగ్ చేశాడు, కానీ దాని తర్వాత తను అవుట్ అయిన తర్వాత ముంబై ఇండియన్స్ చూడండి ఎంత మంచి ప్లానింగ్ చేశారు. బోల్ట్ కానీ బూమ్రా కానీ, బూమ్రా ఇనిషియలీ ఫస్ట్ 6 overs బౌలింగ్ వేయాలి. తను వచ్చిన తర్వాత శివం డూబే గురించి ఆపి పెట్టారనమాట బూమ్రాని. తను రాగానే ఓన్లీ యార్కర్స్, అందరూ లెగ్ స్టంప్ మీద యార్కర్స్, అది కూడా అంటే రూమీలే. తను ఆడాడు 50, మంచిగా బ్యాటింగ్ చేసి ఆడాడు. జడేజా కూడా లాస్ట్ దాకా ఆడాడు, 50 కొట్టాడు. కానీ ఆ స్కోర్ సరిపోతుందా? టెల్ మీ. 176 ఆన్ దిస్ పిచ్, నో. 200 దాటాలి. మంచి ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్, లెంత్ బాల్స్ ఇయ్యలే అసలు వీళ్ళు కొడతానికి, ఓన్లీ యార్కర్స్ వేశారు అంతే. గేమ్ ప్లాన్ ప్రకారం వచ్చారు, రన్స్ ఇయ్యలేదు. చాలా మంచి బౌలింగ్ చేశారు, ఫీల్డ్ ప్లేస్మెంట్ బ్యూటిఫుల్గా పెట్టారు. అండ్ అది కూడా లాస్ట్లో కొన్ని రన్స్ పోయిన 176 అయ్యేది, లేకపోతే అది కూడా వెళ్ళేది కాదు. జడేజా లాస్ట్లో 6 ఏదో కొట్టాడు దానివల్ల. సో అవుట్ స్టాండింగ్ బౌలింగ్, వెరీ గుడ్ క్యాప్టెన్సీ, అండ్ మంచిగా ప్లాన్ చేశారు మ్యాచ్ కంటే ముందు. మ్యాచ్అప్స్ చాలా మంచిగా ఉన్నాయి. బూమ్రాన్ లేట్ వేయించారు, దీనివల్ల 176కి రెస్ట్రిక్ట్ చేశారు. ధోని వికెట్ కూడా ఇంపార్టెంట్, బూమ్రా తీసాడు, లేకపోతే అక్కడ ఫరక్ పడే. ధోని ఇట్లా ఫ్లిక్ కొడతాం వెళ్ళి స్క్వేర్ లెగ్లో అవుతాడు. మొత్తానికి 176కి అయిపోయింది. బూమ్రా 2 వికెట్లు తీసుకున్నాడు. మనం మాట్లాడడం ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అని, అదే జరిగింది అక్కడ. ఓకే, దాని తర్వాత హియర్ కమ్స్ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్. ఇద్దరు ఓపెనర్స్ చాలా మంచిగా బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. రాయల్ రికల్టన్ కూడా మంచిగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ, యాజ్ వి స్పోక్ బిఫోర్ ద మ్యాచ్, ఈ మ్యాచ్ సిఎస్కే అని అపోనెంట్ మంచిగా ఉంటే రోహిత్ శర్మ బెస్ట్ బయటకు వస్తుంది. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. అపోనెంట్ మంచిగా ఉన్నప్పుడు హీ విల్ ఫీల్ బెటర్, ఫీట్ స్టార్ట్ మూవింగ్, తన రిఫ్లెక్సెస్ మంచిగా పనిచేస్తే హీ వాంట్స్ టు డూ వెల్. లోపల నుంచి ద బెస్ట్ బయటకు వస్తుంది, అదే వచ్చింది బయటకి. చూడండి, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. తుమ్ము లేపేసి ఇట్లా కొడితే పుల్లు స్వీపులు, అప్పా మజా వచ్చేసింది. మళ్ళా దట్ వింటేజ్ రోహిత్ శర్మ అని చూసాము. ఐఎమ్ షూర్ మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఎంజాయ్ చేస్తే కింద కమెంట్ చేయండి ఆ 6లు ఎట్లా అనిపడినాయో. విరాట్ కోహ్లీ 6లు కూడా మంచిగా అనిపడింది, రోహిత్ శర్మ కూడా సూపర్ సండే ఉండింది. కమెంట్ బిలో రోహిత్ బ్యాటింగ్ మీకు ఎట్లా నచ్చిందో. ఐఎమ్ షూర్ యూ రియలీ ఎంజాయ్డ్ ఇట్ యెస్టర్డే. బెస్ట్ షాట్స్ ఏంటి వీళ్ళిద్దరు కొట్టింది కింద కమెంట్ చేయండి నాకు. ఎనీవేస్ తనే కాదు బ్యాటింగ్ చేసింది రోహిత్ శర్మ, అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్. సూర్యకుమార్ యాదవ్ కూడా 68 కొట్టాడు. ఐఎమ్ నాట్ రాంగ్, 220+ స్ట్రైక్ రేట్తో. వా, అసలు ఆ స్వీప్ నూర్ అహ్మద్కి కొట్టాడు కదా, అసలు మ్యాచ్లో ఎక్కడ సిఎస్కే లేదు. సో దీన్ని బట్టి ఏం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే, చూడండి క్రికెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్ చాలా ఇంపార్టెంట్, గేమ్ ప్లాన్స్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు బ్యాటింగ్కి వచ్చినప్పుడు అగ్రెసివ్ ఆడి బౌలర్స్ని ఎట్లా చార్జ్ చేయాలో అది చాలా ఇంపార్టెంట్. రోహిత్ శర్మ, సూర్యకుమార్, రాయల్ రికల్టన్ కూడా కొంచెం కాస్త అది చేసి చూపించాడు. మ్యాచ్ అయిపోయింది, ఇంకో 2 ఓవర్లు ఉండగా. క్లినికల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ముంబై ఇండియన్స్. దాంతో 6th పొజిషన్కి వెళ్ళిపోయారు ముంబై ఇండియన్స్. ఎ టీమ్ టు సీ, పక్కా టు ఫియర్ ఆల్సో. ముందు ముంబై ఇండియన్స్ ఈజ్ గోయింగ్ టు బీ వెరీ వెరీ డేంజరస్ టీమ్. ఎందుకంటే ఇప్పుడు అందరు ఫామ్లో, రోహిత్ ఫామ్లో వచ్చేసాడు. బూమ్రా వచ్చిన తర్వాత బౌలింగ్ అటాక్ చూడండి అసలు ఎట్లుందో. స్ట్రాంగ్ ఢిల్లీ టీంని కొట్టారా, దాని తర్వాత ఎస్ఆర్హెచ్ని స్లో వికెట్ ఇచ్చి కొట్టారు. ఇప్పుడు సిఎస్కేని కొట్టారు, 6th పొజిషన్కి వచ్చేసారు. ముందు ఐ థింక్ దిస్ టీమ్ విల్ గో అప్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. డెఫినెట్లీ ఈ టీమ్ టు ఈజ్ వెరీ డేంజరస్ అనిపిస్తుంది ముంబై ఇండియన్స్. మరి మీరేమంటారు దీని గురించి కమెంట్ అయితే చేయండి. సో దట్స్ అబౌట్ ఇట్ నిన్న మ్యాచ్ గురించి. ఇవాళ కేకేఆర్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మాట్లాడాలి కదా. చలో లెట్స్ గెట్ ఇంటు ఇట్. స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ బాట్ యు బై Spoda.ai. ఇవాళ రాత్రి మ్యాచ్కి వచ్చేస్తే కేకేఆర్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. కేకేఆర్ ఒక పక్క 111 చేజ్ చేయలేపారు. దట్ ఈస్ ద లోయెస్ట్ టోటల్ ఎవర్. అలాంటి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఏమో కేకేఆర్ ఉన్నారు. ఇంకోవైపు గుజరాత్ టైటన్స్ టేబుల్లో నెంబర్ 1 ఉండి దాని తర్వాత 200+ రన్స్ చేజ్ చేసేసి వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అసలు వేరే లెవెల్లో ఉంది. కానీ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారు? కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. సో మనకు తెలుసు మంచి బ్యాటింగ్ వికెట్. వెన్యూ విషయానికి వచ్చేస్తే ఈసారి ఇయర్ 2025లో 200 ఈజ్ ద ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్. టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ అంటే ఐ వుడ్ సే బ్యాట్ సెకండ్. బికాస్ డి వచ్చినా రాపోయినా చిన్న గ్రౌండ్, సైడ్స్ బౌండరీస్ ఒకవైపు చాలా చిన్నగా ఉంటుంది. సో సెకండ్ బ్యాటింగ్ చేస్తాం బెటర్, ఎందుకంటే మంచి టార్గెట్ చేసి కొట్టచ్చు. బౌలర్స్కి అంత ఈజీ ఉండదు ఈ పిచ్ మీద. సో విన్ ద టాస్ అండ్ బ్యాట్ సెకండ్. దట్స్ అబౌట్ ద వెన్యూ. ఇప్పుడు ప్రాబబుల్ ప్లేయింగ్ 12కి వచ్చేస్తే కేకేఆర్కి మీరు స్క్రీన్ మీద ఆల్రెడీ చూస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ కింద అంక్రిష్ రఘువంశీ వస్తాడు.
అండ్ మిగతా టీం అంతా సేమే ఉంటుంది. క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్ హ్యావ్ టు గెట్ రన్. సునీల్ నారాయణ్ మంచిగా చేస్తున్నాడు. క్వింటన్ డికాక్ ఒక్క మ్యాచ్ తప్ప ఎక్కువ రన్స్ కొట్టలేదు. రహానే ఈ పిచ్ మీద ఈజ్ ప్లేయింగ్ రియలీ వెల్. ఆ నెంబర్ 3 స్లాట్ వచ్చి మంచి అగ్రెసివ్ ఇంటెంట్ చూపిస్తున్నాడు. వెంకటేష్ అయ్యర్ ఓన్లీ 1 నాక్ అగైన్ ఎస్ఆర్హెచ్, అది మినాయిస్తే ఎక్కువ రన్స్ లేవు. రింకు సింగ్, ఆండ్రూ రసెల్ ఫర్ స్ట్రేంజ్ రీజన్స్ అన్ని రన్స్ కొట్టట్లే వీళ్ళిద్దరు. ఎక్స్క్యూజ్ మీ. అయితే ఎస్పెషలీ ఆండ్రే రసెల్. దాని తర్వాత రమన్దీప్ 1 నాక్. దట్స్ ఇట్ వీళ్ళ బ్యాటింగ్. అండ్ అంకుష్ రఘువంశీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడు కాబట్టి తను కూడా మంచి బ్యాటింగ్ యూజ్ చేయొచ్చు. సో వీళ్ళ గేమ్ ప్లాన్స్ ఏంటంటే టాప్ ఆర్డర్ ఫైర్ అవ్వట్లే, మిడిల్ ఆర్డర్ కూడా ఇన్కన్సిస్టెంట్ ఉంది. సునీల్ నారాయణ అప్పుడప్పుడు కొడుతున్నాడు, క్వింటన్ డికాక్ కూడా. ప్రతి బ్యాటర్ పర్ఫార్మెన్స్ చేస్తే నథింగ్ లైక్ ఇట్. కేకేఆర్ విల్ బికమ్ సూపర్ స్ట్రాంగ్. కానీ అదే ప్రాబ్లం వీళ్ళకి. బౌలింగ్ అయితే వీళ్ళకి అసలు ప్రాబ్లమే లేదు. మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు మనకు తెలుసు, సునీల్ నారాయణ ఇంకా వరుణ్ చక్రవర్తి. దాని తర్వాత వైభవ్ అరోరా, హెన్రిక్ నాక్యా ఫిట్ అవుతే తను కూడా మంచిగా రిధంలో వేస్తాడు. సో దే ఆర్ ఆల్ వెల్ కవర్డ్. బ్రిలియంట్ బౌలింగ్ అటాక్. హర్షిత్ రాణా ఎంత మంచి స్లోర్ వన్ వేస్తాడు. సో దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అండ్ ఆల్సో బౌలింగ్ లైనప్. కానీ ఫైర్ అవ్వాలి బ్యాటింగ్లో. బౌలింగ్ అయితే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. సో దట్స్ అబౌట్ ఇట్ గేమ్ ప్లాన్. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ డెఫినెట్లీ. నేను ఈ మ్యాచ్ చూసుకుంటే బౌలింగ్లో మాత్రం ఐఎమ్ గోయింగ్ విత్ సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి. ఓన్లీ వీళ్ళిద్దరు వైపు వెళ్తున్నా. బ్యాటింగ్లో ఎవరు ఫైర్ అవ్వాలంటే అజింక్య రహానే. దట్స్ ఇట్. బౌలింగ్లో వీళ్ళిద్దరు మిస్టరీ స్పిన్నర్, బ్యాటింగ్లో అజింక్య రహానే ఐఎమ్ గోయింగ్. అండ్ దాని తర్వాత గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 12 చూస్తున్నారు మీరు స్క్రీన్ మీద. అండ్ వీళ్ళైతే అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నారు. 200+ రన్స్ చేసేసి వస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ అసలు బట్లర్ అయితే అన్బీటెన్ 97. ఏమైనా ఫామ్లో ఉన్నారు వీళ్ళిద్దరు. ఓపెనర్స్ ఆర్ లైక్ డైమండ్స్. సాయి సుదర్శన్ ఇంకా శుభ్మన్ గిల్ క్యాప్టెన్ ఏమైనా బ్యాటింగ్ చేస్తున్నారు. అసలు ఏ పిచ్ అయినా ఏ అపోనెంట్ అయినా సాలిడ్ టెక్నిక్ చూపించి రన్స్ కొడుతున్నారు. అండ్ వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఇషాంత్ శర్మ వస్తాడు ఈ పిచ్లో కూడా ఐ ఫీల్. అండ్ వీళ్ళ బ్యాటింగ్ ఈజ్ దర్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో దర్ బౌలింగ్ ఆల్సో. బౌలింగ్ కూడా సిరాజ్ పవర్ ప్లేలో వికెట్స్ తీస్తున్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీస్తున్నాడు, సాయి కిషోర్, దెన్ దేవ్ గాట్ రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్. సో ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఇస్ సాలిడ్. ఎస్పెషల్లీ ఆశీష్ నెహ్రా వీళ్ళకైతే లెన్స్ హిట్ చేసి ఏమంటున్నాడు, ఈస్ గైడింగ్ దమ్ రియలీ వెల్. గేమ్ ప్లాన్స్ చాలా మంచిగా ఉన్నాయి. అపోనెంట్ టీమ్స్ బట్టి మ్యాచ్అప్స్ చాలా మంచి యూజ్ చేస్తున్నారు. సో దట్స్ అబౌట్ దిస్ గేమ్ ప్లాన్. అయితే ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. హౌ కెన్ ఐ ఇగ్నోర్ అబౌట్ దిస్ ఓపెనర్స్? బట్ ఐ విల్ ఓన్లీ పిక్ వన్ ఓపెనర్ ఈ మ్యాచ్లో. ఐ విల్ గో విత్ సాయి సుదర్శన్, వెరీ గుడ్ ప్లేయర్. దెన్ దాని తర్వాత బౌలింగ్లో వచ్చేసి వెరీ వెరీ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. బౌలింగ్లో హూమ్ షుడ్ ఐ గో విత్? ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ ఎనీ బౌలర్. చాలా కష్టంగా ఉంది ఇక్కడ బౌలర్ని పిక్ చేస్తాము. ఎనీవేస్ ఐ విల్ గో విత్ రషీద్ ఖాన్, షాట్ వేస్తున్నాడు. సాయి కిషోర్, మొహమ్మద్ సిరాజ్. లెట్స్ గో విత్ మొహమ్మద్ సరీం. ఇనిషియలీ లెఫ్ట్ హ్యాండర్స్, ఎందుకంటే అవతల పక్క ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ క్వింటన్ డికాక్ ఇంకా సునీల్ నారాయణ్ వికెట్ తీస్తాడు పవర్ ప్లేలో. సో ఐ విల్ గో విత్ మొహమ్మద్ సిరాజ్ హియర్. అదర్వైజ్ ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్. అయితే ఇప్పుడు మ్యాచ్ ప్రెడిక్షన్ వైపు వచ్చేద్దాము. చూడండి, క్రికెట్లో ఏమైనా అవ్వచ్చు. ఒక టీం నెంబర్ 1 ఉందని గెలుస్తుంది లేదు, ఒక టీం 111 చేసి కూడా చేయలేదని వాళ్ళు ఓడిపోతారని లేదు. ఎస్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ మ్యాటర్స్. బట్ స్టిల్ ఐ ఫీల్ హోమ్ గేమ్ ఆడుతున్నారు. ప్లస్ దే వాంట్ టు డూ వెల్. ఏంటంటే విల్లింగ్నెస్ టు డూ వెల్ ఉంది కాబట్టి ఐ జస్ట్ ఫీల్ కేకేఆర్ టు విన్ దిస్ గేమ్. మరి మీరేమంటారు? గుజరాత్ టైటన్స్ గెలుస్తుందా లేకపోతే కేకేఆర్ గెలుస్తుందా? కింద కమెంట్ అయితే చేయండి. సో దాట్స్ ఇట్ గైస్. వీ కవర్డ్ ఎ లాట్ ఆఫ్ మ్యాచెస్. నిన్న అవుట్ స్టాండింగ్ సండే అయింది అండ్ ఇవాళ కూడా చాలా అట్లానే క్లోజ్ గేమ్ అవ్వాలని లెట్స్ హోప్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.